6ంటికి కరెక్ట్గా వచ్చేసాం. చూసావా పోసు మేనేజ్ చేస్తున్నాడు. ఎందుకురా ఇలా కింద మీద పడి పరిగెత్తుతున్నావు? కింద మీద పడి పరిగెత్తడం కుదరదు. 5:30 to 6 మా నాన్న జాగింగ్ చేయమన్నారు. నాకు తెలుసురా, మీ అమ్మ అంతా చెప్పేసింది. నీకు దెయ్యాలంటే భయమటగా. కాంతమ్మ చెప్పేశావా? అది సరే గానీ అసలు నువ్వెందుకు వచ్చావు? ఏమిటా అలా అడుగుతావు? నా మనవడికి పెళ్లి, మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. మా మనోడికి పెళ్ళంటమ్మా. దాని గురించేరా మాట్లాడుకుంటున్నావు? నీ కొడుకు ఇంతలా భయపడుతున్నాడు కదా, మా ఇంటి దగ్గర ఆంజనేయుడు గుడి ఉంది. అక్కడ ఒక చిన్న తాయితీ కట్టిస్తే అంతా సరిపోతుంది. చిన్న తాయత గణేష్ చూపించు. అయ్యో, కిలో లెక్కన తాయితలు కట్టుకున్నాడే. ఇవి శాంపులే, లోపల ఇంకా ఉన్నాయి, చూస్తావా? వద్దు. వద్దా? వదిలేరా. అయితే ఓకే. నీ కొడుక్కి ఇంకా చిలిపితనం అవును, పోలేదు. పోలా. మా ఆ? రామ్మా. ఎక్కడికి రా? లోపల లైటే అమ్మా, చీకటిగా ఉంది. సాంబారి. ఆ, ఆ? కొలెస్ట్రాల్. రేయ్, అదేమిట్రా ఇవ్వరా? నేను ఇప్పుడు ఇస్తాను. ఈ వయసులో తింటే హార్ట్ అటాక్ వస్తుంది. వద్దు, నువ్వే తిను. ఏ పిల్లాడు ఏంటో. ఒరేయ్ మీ డాడీ వచ్చినట్టున్నాడు, వెళ్ళి తలుపు తీ. యా టైం 10 అయింది. అయితే ఏంటి? నేను వెళ్ళి తీయాలా? ఛా, మోహన్ చూడు. కావాలంటే ఇస్తాను, హార్ట్ అటాక్ వద్దులే. వస్తుంది. ఏవేవో చెప్పి భయపెట్టి ఇప్పుడు ఈ రోజు తినమంటే రాత్రి రేపు వస్తుంది. నాకేం వద్దు పో. ఎవరు? బామ్మ, ఆ? తలుపు కొట్టడం నీకు వినిపించిందిగా? వినిపించింది. మరి అమ్మ ఎవరు లేరని చెప్తుంది. ఇంకేమైనా అయ్యుంటుందిరా. ఇంకేమై ఉంటుంది బామ్మ? ఏ భయంగా ఉందా? భయం ఏం లేదు, నువ్వు పక్కనే ఉంటావు. ఉంటాను. సరే సరే, చికెన్ తీసుకోమంటావా? తీసుకో. కొలెస్ట్రాల్ ఏం లేదు కదా? చికెన్ లో కొలెస్ట్రాల్ ఉండదులే, పర్లేదు, తినొచ్చు. ఆహా. పక్కనే ఉంటావుగా. ఉంటానులే. మా ఏంట్రా? మా ఎందుకురా మా చెవి కోసం ఈ మేకలా చెవి అరుస్తున్నావు? త్వరగా లోపలికి రా. నోరు మూయ్. ఆ, మా వెళ్ళొద్దమ్మా, వచ్చేసే. ఉండ్రా, ఎవరో చూసి వస్తాను. వద్దమ్మా. ఎందుకు ఇలా భయపడుతున్నారు? ఇలా భయపట్టే వాడు 6 గంటలు దాటాక బయటకు వెళ్ళట్లేదు. 6 గంటలు దాటి వాడు బయటికి వెళ్ళలేదు అంటే అంత డిసిప్లిన్ గా పెంచానేవాడిని. ఈ కాలం కుర్రాళ్ళు కాలేజీ నుంచి బారుకి వెళ్ళి డిస్కో తెక్కకెళ్ళి తెల్లవారుజామున ఫుల్ బూజులో ఇంటికి వస్తున్నారే. అదే మన అబ్బాయిని చూడు, 6 తర్వాత గడప దాటడు. అంత స్ట్రిక్ట్ గా పెంచాను వాడిని. ఛా, బాలే పెంచారు. అది సరే, వెళ్ళిన పని ఏమైంది? అదే కదా, ఇదిగో చూడు. చచ్చక్ చచ్చక్. ఏంటిది? జీవకళ ఉట్టి పడుతున్న ఇల్లు, చిన్న ఎఫెక్ట్ ఇచ్చాను అంతే. మీరు మీ జీవకళ. ఛా, ఏమే, నన్ను మొదటిసారి చూసిన దగ్గర నుంచి ఈ ఫోటో చూసేంత వరకు ప్రతిదానికి చా అంటావు, అదేంటి? అది కూడా మీకు అర్థం కాలేదా? అలాగా చా. ఛా, ఆపండి. అక్కడ వాడు ఏం చేస్తున్నాడో వచ్చి చూడండి. ముసలిదాంతో ఏం చేస్తావురా? ఏంట్రా భయంతో బామ్మను పట్టుకున్నావు? నేను పట్టుకోవడం కాదు, ఇదే భయంతో నన్ను పట్టుకుంది ముసలి. వదిలే. ఇదిగో ఈ ఇల్లు చూడు. ఇంత పెద్ద ఇల్లా? రేయ్, నీకు ప్రతిదానికి భయమేరా? 6 దాటిందంటే మమ్మల్ని చూసి కూడా భయపడతావు. పోరా. రారా. నాకు భోజనం వద్దు, ఏమొద్దు. చంటి, ఏంటి? బాగా భయంగా ఉందిరా. అయితే ఏం చేయమంటావు? ఒకే ఒక్క తాయితీ ఇచ్చాడరా. భయంగా ఉందా? ఆ. బాగా భయంగా ఉందా? బాబోయ్. భయపడ్డావు కదా? అమ్మా, నన్ను వదిలేసిపోయావేంటి అమ్మా? పదాటోల్ని పలహారంగా మింగినట్టు సౌండ్ ఒక పక్క. పగలంతా డాడీలో ఉంటాడు, నైట్ అయితే డ్రాకులు అలా మారి నన్ను డిస్టర్బ్ చేస్తాడు. వీళ్ళిద్దరు మధ్యలో పడుకుంటేనే అమ్మా అమ్మా అమ్మా. వద్దండి, సిగ్గేస్తుంది. వద్దండి, సిగ్గేస్తుందా? ఎవరికి వెలుగుతున్నారు ఈ ముసలిదాన్ని? నాకెవరూ కనపడడం లేదే. ఒకవేళ దెయ్యంతో మాట్లాడుతుందో ఏమో, ఏదేదో జరుగుతుంది. కడుపంతా ఏదోలా ఉంది. మా ఏంటి? మా ఏంట్రా? బాత్రూమ్కి వెళ్ళాలమ్మా. వెళ్ళరా. ఏంటమ్మా కొత్తగా అలా అంటున్నావు? నాకు భయం కదా ఒక్కడనే వెళ్ళడానికి. అయ్యో వెళ్దాం. ఏంటి మళ్ళీ పడుకున్నావు? ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు? ముందే తలగొక్కడం అప్పుడు నువ్వే భయపెడుతున్నావు.
ఎవరిని సరేరా చూసినా భయంగా ఉంది. నీ మొగుడు ఆటోలు కాదు లారీలు వదలరా సౌండ్ చూడు. వెళ్ళరా. మా ఇక్కడ ఉన్నావుగా? ఇక్కడే ఉన్నారా? మా ఇక్కడ నుంచి నేదేదో లోపల నుంచి వచ్చుగా. అయ్యో ఎందుకురా నన్ను ఇలా చంపుతావు? వెళ్ళరా. సరే అయ్యో మా ఇక్కడే ఉన్నావుగా? అబ్బా ఉన్నాడ్రా. ఊరికే నుంచోడు ఎందుకమ్మా, ఏదైనా మాట్లాడు. యారా మాట్లాడడానికి ఇదేమన్నా పార్లమెంట్ అనుకున్నావా? తొందరగా రారా. పోనీ కనీసం పాటైనా పాడమ్మా. అబ్బా నేను నువ్వు అమ్మవా ఆత్మవా? ఏదో ధైర్యం కోసం పాడమంటే నువ్వు దెయ్యం పాటలు పాడతావా? ఎందుకురా నన్ను ఇలా హింసిస్తున్నావురా? ఆగు ఆగు ఆగు. ఎటువైపు చూసినా ఎవరో నించున్నట్టే ఉంది. రాత్రి ఇల్లు పడుకోనివ్వకుండా నన్ను వేపుకు తింటున్నావు. నోరు మూసుకుని ఇది పెట్టుకుంటే ధైర్యం వస్తుందా? రారా. ఏం పెట్టుకున్నా మనకి నిద్ర పట్టదు. ఎవరినైనా లేపితేనే బెటర్. ఎవరిని లేపుదాం? ఈ ముసల్దాన్ని లేపేద్దాం. అయ్యో ఏమిట్రా? ఎందుకురా ఏమైందిరా? ఇటువైపు ఏదో నల్లగా నడిచి వెళ్ళింది. నిజమేనా? ఒరే రాత్రి 2 గంటల పైన మెలకు వస్తే నాకు నిద్ర పట్టదురా. నిద్ర రాదా? రాదురా. రాదు కదా? రాదు. అదే నాకు కావాల్సింది. అయ్యో అయ్యో ఏదో నల్లగా వెళ్ళిందన్నాడే, భయంగా ఉంది. చంటి, ఏంటి? ఒరే చంటి, ఏంటి? ఒరే నాకు ఇంకొక తాయితుంటే ఇవ్వరా? అయ్యో తీసుకో. అరే గణేశనా, నేనే అంతగా పరిచయలేను. మా ఇల్లు ఎలా తెలుసు? రండి రండి లోపలికి రండి. శాలిని ఈయన. హాయ్ చిట్టి. బాగున్నావా? బాగున్నాను అంకుల్. అన్నా నేను తెలీదు, మా ఇల్లు తెలీదు, నా చెల్లెలు మాత్రం అలా తెలుసు. ఎలా తెలుసా? ఈ అంకుల్ నాకు రోజు చాక్లెట్ కొనిస్తారు. అంకుల్ చాక్లెట్. ఇదిగో. థాంక్స్ అంకుల్. రానా నాన్న పరిచయం చేస్తాను. నాన్న ఈయన. సార్. హే గణేష్, ఎలా ఉన్నావు? ఆ, మీరెలా నేను ఉన్నారు? బాగానే ఉన్నాను. అన్నా మీకు నేను మాత్రం తెలుసు అనుకుంటా. నేను తెలీదు, మా ఇల్లు తెలీదు, మా చెల్లె ఎలా తెలుసు, మా నాన్న ఎలా తెలుసు అని అడగకు. మేమిద్దరం వాకింగ్ లో ఫ్రెండ్స్. అవునరా, బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు, వెరీ స్మార్ట్ మ్యాన్. నేను ఒకరోజు వాకింగ్ లేట్ గా వెళ్ళినా కూడా తను మాత్రం లేట్ గా రాడు, నాకంటే ముందుగా వచ్చేస్తాడు. అదొకటేనా, జోకులు బ్రహ్మాండమైన జోకులు వేస్తాడు. ఇతను జోకులు విని విని నా పొట్ట చెక్కలైపోతుంది అనుకో. అవును నేను జోక్ చెప్పు, ఏనుగు మీద ఏనుగు బాత్రూమ్ గడిది. పర్వాలేదు పర్వాలేదు. ఎవరండి? గణేష్. ఆంటీ ఎలా ఉన్నారు? అమ్మా మీకు అమ్మ కూడా తెలుసా? తెలుసు. నాకు రాఘవేంద్ర స్వామి అంటే బాగా ఇష్టం. అమ్మకు కూడా ఇష్టం. తెలుసు తెలుసు. సార్ ప్రతి గురువారం రాఘవేంద్ర స్వామి గుళ్ళో నేను కొబ్బరికాయ కొడతాను, అమ్మ పూలమాలేస్తారు. అమ్మ పూలమాలేస్తారు, నేను కొబ్బరికాయ కొడతాను. ఇది నాకు తెలియదే. ఇప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు తెలుసుకున్నాను. సరే టిఫిన్ చేద్దామా? ఎక్కడ? మన ఇంట్లోనే. మన ఇంట్లో నువ్వు చెబుతావు. రండి. అవును ఇప్పుడు అందరూ ఒకటే కదా. రండి కూర్చోండి. ఏమిటి సంబంధమే లేకుండా అందరితోటి ఇలా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతున్నా? సంబంధం చేసుకోవడానికే సార్. సంబంధమా? సార్ నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సార్. పర్వాలేదు చెప్పు. మీ పెద్దమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను సార్. పర్వాలేదు చెయ్యి. ఏంటి లవ్వా? ఎందుకు చేస్తున్నా? ఏమనుకుంటున్నావు? సార్ లవ్ చేస్తున్నానని చెప్పాను కానీ కిడ్నాప్ చేస్తానని చెప్పలేదుగా. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి సార్, ప్రశాంతంగా ఏమిటి మాట్లాడుకుందాం. ప్రశాంతం? సార్ మీ అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తున్నాను సార్. ఇంతవరకు తనతో మాట్లాడలేదు సార్. తనకి నా ప్రేమ విషయం కూడా తెలియదు సార్. ఎప్పుడు ర్యాకింగ్ కూడా చేయలేదు సార్. 3 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను సార్. నేను తలుచుకుంటే తన లేవ తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఉండేవాడిని. అలా పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు సార్. ఏం జరుగుతుంది? మీరు ఊరేసుకుని చచ్చిపోతారు. ఆ షాక్తో ఇవిడ హార్ట్ అటాక్ వచ్చింది. ఈ పిల్లలిద్దరూ అనాథలు అవుతారు. అయ్యయ్యో. ఇవన్నీ తనకు తెలిసి నీ వల్లే మా అమ్మ నాన్న పోయారని నన్ను వదిలేస్తుంది. నేను దేవదాసులా కుక్కతో పాటు రోడ్లు అమ్మడి తిరగాలి. ఇవన్నీ వద్దు సార్, వద్దు. మీరిద్దరూ ఓకే చెప్పేస్తే తన కైలోవి చెప్పేసి మీ అంగీకారంతో పెళ్లి చేసేసుకుంటాను సార్. పెళ్ళా? ఏంటి పెళ్లి? గాడి సార్ 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 మీకు ఇంకో డౌట్ రావచ్చు సార్. ఏంటి? అబ్బాయి మంచోడైనా, ఫ్యామిలీ ఎలాంటిదని. మా నాన్న బ్యాంక్ మేనేజర్ సార్. ఒక్కడనే కొడుకుని. ఆయన ఇంకో సంవత్సరంలో రిటైర్ అయిపోతారు. ఆ జాబ్ నాకే సార్. ఇది నా రేషన్ కార్డ్ సార్. డౌట్ ఉంటే చూసుకోండి సార్. చూడడానికి యంగ్ ఉన్నా, ఇందులో ఓల్డ్ గా ఉన్నా. సార్ ఆయన మా నాన్న సార్. ఓ, మీ నాన్ననే ఈయన ఎవరైనా సరే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదే. ఉన్నట్టుండి పొద్దున్న మా ఇంటికి వచ్చి మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను 3 ఏళ్ల నుంచి, నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఎంత ధైర్యం ఉంటే అడుగుతా నువ్వు. Get out. నువ్వు కూర్చో బాబు. ఏమిటి ఈ అబ్బాయి అన్న దాంట్లో తప్పే ఉంది? మిగతా అబ్బాయిలాగా ప్రేమించి మోసం చేసి మన అమ్మాయిని నడివీధిలో వదిలేస్తానంటున్నాడా? లేదే, డీసెంట్ గా వచ్చి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నల్లగా ఉన్నా కలగా ఉన్నాడు. అబ్బో సిగ్గే. ఇలాంటి వాడు అల్లుడుగా రావడానికి మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అల్లుడు గారా? బావగారు చెప్పింది కరెక్టే నాన్న. బావగారా? బావకేం తక్కువ? నువ్వు కూడానా?
ఏంటల్లుడు అందరూ నీకు వత్తాసు పలుకుతున్నారు మొత్తానికి అల్లుడు అని పిలిచిన మావయ్య చివరికి నా పార్టీలోనే చేరారుగా ఆశీర్వదించాను. అంటే కార్డు ఎట్టేసుకుంటావు అక్కడ ఆంటీ మర్యాద ఆశీర్వదించండి. మనసులో ఉంటే చాలు బాబు కూర్చో. అందరూ నా పార్టీలో చేరారు, ఇంకా మీ అమ్మాయి మాత్రం చేరలేదు. ఆ, పార్టీలో చేరడానికి అనుకుంటా మేడం మెట్లు దిగుతోంది ఆ. బాయ్ మామ్ బాయ్ డాడ్. ఆంటీ వెళ్ళిపోతుంది. నాన్న ఎవరెతను? ఇతనా నీ లవ్వరమ్మా? నా లవరా? యా అందరూ కలిసి జోక్ చేస్తున్నారా? అయ్యో జోక్ చేయడం లేదమ్మా, సీరియస్ గానే చెబుతున్నాం. మా అందరికీ అతను నచ్చాడు. నచ్చాను. నీకు నచ్చాడా? సార్ నేనే చెప్తాను. క్యారీ ఆన్. నేను నిన్ను 3 years గా ప్రేమిస్తున్నాను. ముందు నీతోనే చెప్పుండొచ్చు, కానీ మీ అమ్మ నాన్న పర్మిషన్ తీసుకొని చెప్దామని ఆగాను. ఏ మిస్టర్ ఇలారా. ఏయ్ సీక్రెట్స్ తర్వాత చెప్పొచ్చులే. ఇప్పటికి బాబు అంతకు వెళ్ళు. ముందు ఏంటి వెళ్ళు. ఏ మిస్టర్ సీక్రెట్ కాదు, ఒకసారి ఇలారా. కిస్ ఇచ్చేస్తుందేమో. ఈ బ్లాక్ ని ఈ వైట్ ఆ? లవ్ చేయదు. ఓ ఓకే ఆ? బాయ్. ఫీల్ అవ్వగలడు. సార్ నేను ఫీల్ అవ్వట్లేదు సార్, మీ అమ్మాయి వాక్ చాలా స్టైల్ గా ఉంది. అదా, నేను ఎందుకు అదా, ఫీల్ అవుతాను? సరే. సరే కానీ ఇందులో ఒక సంతకం పెట్టండి. ఎందుకు? ఇప్పుడు నేను వెళ్ళి మీ అమ్మాయిని లవ్ చేస్తాను, ఆ. తనేమో పోలీసులు కంప్లైంట్ ఇస్తుంది, ఆ. వాడు నన్ను లోపలేస్తారు. అవును, లోపలేస్తారు. వెయ్యకుండా ఉండడానికి మీరిద్దరు సంతకం పెట్టారంటే పెట్టామనుకో. అమ్మ నాన్న పర్మిషన్ లెటర్. అన్ని చాలా డిఫరెంట్ గా చేస్తున్నావా? నేను ఇప్పుడు సంతకం పెట్టండి. ఆ పెన్ ఎక్కడ? పెన్ ఇక్కడ. ఇక్కడ ఉందా? ఇంకుందా? ఉంది. ఆ. ఉమ్, చాలు ఇవ్వండి. ఇదిగో. అమ్మయ్యా థ్యాంక్స్ ఆంటీ. పెన్ ఇచ్చే అది ఎందుకు? అయ్యో మరైతే వస్తానే. నాకు ఒక వీక్నెస్ ఉంది చెప్పాలి. వీక్నెస్ ఆ, సాయంత్రం 6 పైన నేను బయటికి వెళ్ళను. చీకటంటే భయం, దెయ్యాలంటే చచ్చేంత భయం. ఇవన్నీ సంతకం పెట్టడానికి ముందే చెప్పాలి, లేకపోతే అదేం లేదు బాబు, నువ్వైనా పర్వాలేదు. చీకటి పడి 6 దాడితే వెళ్ళడానికి భయపడతావు. కానీ మా ఆయనన్నారే, వర్షం పడ్డానికి ముందు మబ్బులు పట్టి లైట్ గా చీకటి పడ్డట్టుగా ఉంటుంది చూడు, అప్పుడు వెళ్ళడానికి కూడా భయపడతారు. బాత్రూమ్ కూడా నన్నే తోడమంటారు. మావయ్య అల్లుడు ఆ, మావయ్య ఏంటి ఇవన్నీ సైన్ చేయడానికి అవన్నీ వదిలే బాత్రూమ్. అదెందుకు ఇప్పుడు? ఓకే నేను వెళ్ళి మీ అమ్మాయితో ఒక డ్యూయట్ పాడుకుంటాను. వెళ్ళి పాడేసిరా. బాయ్. ఆల్ ద బెస్ట్. ఓకే ఆల్ ద బెస్ట్. వెళ్ళి బాయ్. అల్లుడు చాలా సిగ్గుపడుతున్నాడు. కానీ నువ్వెందుకు సిగ్గుపడిపోతున్నావు? దోశ ఏదైనా ఉంటవి దోశ